మారుతున్న జీవనశైలికి మాతృత్వానికి దూరం అవుతున్న మహిళలకు జీవన్ ఉమెన్ అండ్ ఫెర్టిలిటీ కేర్ సెంటర్ అందుబాటులో ఉంటుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మాతృత్వానికి దూరంగా ఉంటున్న ఆడబిడ్డలకు సాయం చేయాలని జీవన్ ఉమెన్ అండ్ సేఫ్టీ కేర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. రాయదుర్గం పరిధిలోని నంది హిల్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన జీవన్ ఉమెన్ అండ్ ఫెర్టిలిటీ కేర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ హాజరయ్యారు. తక్కువ ప్యాకేజ్ తోటి నూతన టెక్నాలజీతో మెరుగైన వైద్యాన్ని అన్ని తరగతుల ఆడపడుచులకు జీవన్ ఉమెన్ అండ్ ఫెర్టిలిటీ కేర్ అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. ఫోకస్ తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చినా కూడా ఆ కార్డు వాళ్ళు సార్ ఓన్లీ ఈ ఒక్క పార్ట్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ ఏదైనా ట్రాన్స్పరెన్సీగా ముందుకెళ్దాము మసార్ పగ్గారు సెంటర్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇన్ఫర్టిలిటీ రేట్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. కాకపోతే పేదవాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతున్నారు. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కొన్ని లక్షల్లో ఉంటుంది కాబట్టి మా మోటో ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి యాక్సెసిబుల్గా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఎథికల్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో దట్ ఈస్ ద రీజన్ మా దగ్గర ఒక వినూత్నమైన మెథడ్ పెట్టామండి, విచ్ ఇస్ ద ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్. అంటే పేషెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే గమేట్ శాంపుల్ కలెక్ట్ చేస్తామో, గమేట్ అంటే హస్బెండ్ నుంచి స్పర్మ్ కానివ్వండి, వైఫ్ నుంచి ఎగ్ కానివ్వండి కలెక్ట్ చేస్తామో, దానికి ఒక బార్కోడ్ ట్యాగ్ అనేది ఇస్తాము. దాని నుంచి తర్వాత ఫర్దర్గా ట్రాన్స్ఫర్ చేసే వరకు వాళ్ళ యొక్క ఎంబ్రియో అనేది ట్రాక్ అవుతుంది. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్, we do non-infertility treatments also, which may include gynecological surgeries like laparoscopic surgeries, hysteroscopies and all other surgeries. So basically under one roof anni procedures అయిపోయేటట్టుగా we have built up our state of 10,000 class IVF lab andi. Advanced treatment is that we do ICSI, we do PGTA, we do laser assisted hatching, and we have, like I just said, we have something called RA witness system, which is one of its kind. వెరీ ఫ్యూ సెంటర్స్ ఇన్ హైదరాబాద్. మారిన జీవన శైలి, మారుతున్నటువంటి పద్ధతులు, మనుషుల్ని ఫర్టిలిటీకి దూరం చేయడం, సాఫ్ట్వేర్లో ఎక్కువసేపు స్టాగ్నెంట్గా ఉండడం, మనిషి మూమెంట్ లేకపోవడం, గతంలో పల్లెటూర్లలో మనుషులు పనిచేసేటువంటి లేదా ఆడవారు పనిచేసేటువంటి పనులన్నీ ఇప్పుడు మిషన్స్ చేసేటువంటి పరిస్థితి రావడంలో మారిన జీవన శైలి వల్ల అనేక మంది మాతృత్వానికి దూరంగా ఉండి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలా మాతృత్వానికి దూరం అవుతున్నటువంటి అనేక మంది ఆడబిడ్డలకి సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో జీవన్ ఫెర్టిలిటీ అండ్ ఉమెన్ కేర్ పేరిట ఈరోజు ప్రారంభించినటువంటి ఈ సెంటర్ భవిష్యత్తులో అనేక మందికి మాతృత్వాన్ని ప్రసాదించాలని, తల్లి కావాలనే కోరికకు దూరంగా ఎవరు ఉండకుండా ఈ ఇన్స్టిట్యూట్ సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డాక్టర్లు ఇద్దరిని కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను.